నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఏపీలో చూస్తే అసెంబ్లీ అలాగే లోక్సభకు సంబంధించినటువంటి సీట్లకు సంబంధించినటువంటి ఆహారం ఏదైతే అన్ని పార్టీలకు సంబంధించి కసరత్తు చేస్తుంటే తాజాగా అధికార పార్టీ రాజ్యసభ సభ్యులకు సంబంధించి 3 పేర్లు ప్రకటించడం, అందులోనూ ఏదైతే బీఫారాలు కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఏదైతే ప్రస్తుతం ముస్లిం సంఘాలకు సంబంధించి అలాగే ఏదైతే ముస్లిం అసోసియేషన్కి సంబంధించినటువంటి ముస్లిం పెద్దలకు సంబంధించి ముస్లిం రాజకీయ విశ్లేషకులకు సంబంధించి కొన్ని అభిప్రాయాలకు సంబంధించినటువంటి పరిస్థితులు బయటకు వచ్చినటువంటిది. ఇప్పటి వరకు ముస్లింలకు సంబంధించి రాజ్యసభలో ప్రాతినిధ్యం ఉంటుంది. ఎందుకంటే ఓటు బ్యాంకుకు సంబంధించి చూసుకుంటే వైసీపీకి వెన్నుదన్నుగా ఉన్నటువంటి పరిస్థితి. గత ఎన్నికల్లో ముస్లింలు డెఫినెట్గా రాజ్యసభకు సీట్ ఇస్తారనేటటువంటి ఒక అభిప్రాయం ఇప్పటివరకు వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. అయితే తాజాగా చూసుకుంటే వైవి సుబ్బారెడ్డి, అలాగే గొల్ల బాబురావు, అలాగే రఘునాథ్ రెడ్డికి సంబంధించి ప్రస్తుతం ఏదైతే ఈ 3 సీట్లు బీఫారాలు ఇచ్చిన పరిస్థితి. దీనికి సంబంధించి మనతో ఉన్నారు కలీం గారు, ఏదైతే ముస్లిం సంఘానికి సంబంధించినటువంటి పెద్దలు. ప్రస్తుతం కలీం గారు, ప్రస్తుతం ఏమనుకుంటున్నారు మీరు వైసీపీ ప్రకటించినటువంటి బీఫారాలు ఇచ్చినటువంటి 3 రాజ్యసభ సభ్యుల బీఫారాలకు సంబంధించి? అందరికీ నమస్కారం అండి. మన రాష్ట్రంలో మొత్తం రాజ్యసభ స్థానాలు అంటే రాష్ట్ర విభజన తర్వాత మొత్తం రాజ్యసభ స్థానాలు 11 స్థానాలండి. ఆ 11 స్థానాల్లో దాదాపు ఇప్పటి వరకు ఉన్నటువంటి మొత్తం స్థానాల్లో ఒకరు బీజేపీకి చెందినటువంటి అంటే తెలుగుదేశం నుండి రాజ్యసభ సభ్యుడి బీజేపీకి వెళ్ళినటువంటి సీఎం రమేష్ గారు, తెలుగుదేశం పార్టీ నుండి కనకమేడల రవీంద్ర గారు, అదేవిధంగా వైసీపీ నుండి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈ 3 స్థానాలు ఏప్రిల్ 4వ తారీఖున వాళ్ళు రిటైర్ అవుతున్నారు. ఈ ఖాళీ అవుతా ఉన్నాయి. ఈ 3 స్థానాలకు మన రాష్ట్రం నుండి ఎన్నికల షెడ్యూల్ ఏదైతే నోటిఫికేషన్ ఉందో అది జారీ చేయడం జరిగింది రాజ్యసభకు సంబంధించి. ఈ 3 స్థానాల్లో వైసీపీకే కైవసం చేసుకునేటువంటి అవకాశం 100% ఉంది. మరి ఇప్పటి వరకు వైసీపీకి చెందినటువంటి వాళ్ళు ఈ 11 స్థానాల్లో 3 పోగా మిగతా 8 మంది కూడా వైసీపీకి చెందినటువంటి సభ్యులే రాజ్యసభలో ఉన్నారు. ఈ 3 స్థానాలు కూడా వైసీపీ కైవసం చేసుకుంటే మొత్తం 11 స్థానాల్లో వైసీపీ పార్టీకి చెందినటువంటి సభ్యులే రాజ్యసభలో ఉండే అవకాశం ఉంది. అది 100% అవకాశం. ఇంకా అయితే ఎన్నికలు జరగలేదు కాబట్టి మనం దీన్ని కూడా జరిగిపోయింది అని జ్యోతిష్యం చెప్పలేము. కాబట్టి మరి 44-45 సభ్యులు ఈసారి జరిగేటువంటి ఎన్నికల్లో శాసనసభ్యులు 44 మంది 45 మంది ఒక్కొక్క సభ్యుడికి ఓటింగ్ చేయాల్సి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి విపక్షాల్లో 44-45 మంది సభ్యులు లేరు కాబట్టి 3 స్థానాలు దాదాపు వైసీపీనే కైవసం చేసుకునేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ 11 స్థానాల్లో కూడా వైఎస్ఆర్సీపీకి ఎవరైతే పునాది రాళ్లుగా ఉన్నటువంటి ముస్లింలు ఉన్నారో ఆ ముస్లింలకు ఎవ్వరికి కూడా ఈ 11 స్థానాల్లో అవకాశం కల్పించకపోవడం చాలా శోచనీయం. వైసీపీ పార్టీ తరఫున 11 స్థానాలు, రాష్ట్రానికి చెందిన 11 స్థానాలు రాజ్యసభలో వైసీపీ సభ్యులు ఉన్నప్పుడు ఆ 11 స్థానాల్లో ఒకే పార్టీకి చెందిన వ్యక్తులు, ఒకే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు 5 రాజ్యసభ సభ్యులుగా ఈ పార్టీ పంపించడం జరిగింది. మరి రాజ్యసభలో కానీ అదేవిధంగా లోక్సభలో కానీ ముస్లిం ప్రాతినిధ్యం అనేది మన రాష్ట్రం నుండి లేదు. మీరు చూస్తూనే ఉన్నారు, గత 5 సంవత్సరాలుగా ముస్లిం వ్యతిరేక బిల్లులకే ఈ ఉన్నటువంటి ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం మోడీ 2 ప్రభుత్వం ముస్లిం వ్యతిరేక అంశాలని పార్లమెంట్లో పెట్టడం, వాటిని ఆమోదించడం చేస్తూ ఉంది. కనీసం మన రాష్ట్రం నుండి ముస్లింల వాణి వినిపించేటువంటి ఒక్క ముస్లిం నాయకుడు కూడా లేకపోవటం ఇది చాలా శోచనీయమైనటువంటి విషయం. మరి వైసీపీ పార్టీ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారికి 5 ఇచ్చినప్పుడు 11 మందిలో ఒక్క ముస్లిం రాజ్యసభ సభ్యుడిగా పరిగణలోకి తీసుకోకపోవటం చాలా బాధాకరమైనటువంటి విషయం. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు అధికారంలో ఉన్నటువంటి సమయంలో పదవుల్లో ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు ఎవరు కూడా వైసీపీకి రాలేదండి. మొట్టమొదట
వైసీపీని భుజాన మోసినటువంటి సామాజిక వర్గం ఏదైనా ఉందంటే అది ముస్లిం సామాజిక వర్గం. మరి అందుకోసమే ఈ పార్టీకి పునాది రాళ్ళు ఎవరు అంటే ముస్లింలు అనేటువంటి అభిప్రాయం మిగతా పార్టీల్లో కూడా ఉంది. అటు ముస్లింలు వైసీపీకి అనుకూలం అని చెప్పేసి మిగతా పార్టీ వాళ్ళు ముస్లింలకు అవకాశం ఇవ్వటం లేదు. మరి ముస్లింలు వైసీపీకి అండగా ఉంటే మరి వైసీపీ కూడా ముస్లింలకు అవకాశం ఇవ్వటం లేదు. మరి చట్టసభల్లో చూసుకుంటా ఉంటే ఈ రోజున లోక్సభకు పోటీ చేయాలి అంటే 100 కోట్ల రూపాయలు ప్రతి రాజకీయ పార్టీ డిపాజిట్ చేసేటువంటి పరిస్థితి ఉంటేనే అతనికి సీటు కేటాయించేటువంటి పరిస్థితి ఉంది. మరి అల్పసంఖ్యాక వర్గీయులే కాక అల్పాదాయక వర్గాలైనటువంటి ముస్లింలు మరి 100 కోట్ల రూపాయలు పెట్టి లోక్సభకు పోటీ చేసేటువంటి సత్తా ఉందా అంటే లేదు. అలా అని కాకుండా ముస్లింలలో ఒక మంచి నాయకుడిని రాజకీయ పార్టీలే లోక్సభ సభ్యుడిగా పెట్టి వారి యొక్క ఆర్థిక సహకారంతో ముస్లిం అభ్యర్థిని గెలిపించేటువంటి పరిస్థితి ఉందా అంటే అది లేదు. అమ్మా పెట్టక అడుక్కొనియక ముస్లింల పరిస్థితి చాలా రాజకీయంగా వెనకబడి ఉంది. మరి పార్టీ నుండి నామినేటెడ్ అయ్యేటువంటి ఈ రాజ్యసభ సభ్యత్వంలో కూడా కనీసం ముస్లింలకు రాజకీయ పార్టీలు ప్రాధాన్యత ఇవ్వటం లేదు. 2002లో అంటే ఇప్పుడు ప్రస్తుతం మన నవ్యాంధ్రగా ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో 2002లో గోధరా ఘటన జరిగినప్పుడు అప్పుడు బీజేపీతో మిత్రపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మన గుంటూరుకు చెందినటువంటి స్వర్గీయ లాల్జాన్ బాషా గారికి ఆ రోజున గోధరా ఘటనను బేస్ చేసుకొని అంటే బాషా గారి మీద ప్రేమతో కాదు ముస్లిం ఓటు బ్యాంకు చేజారిపోకుండా ఉండటం కోసం మన గుంటూరుకు చెందినటువంటి స్వర్గీయ లాల్జాన్ బాషా గారికి తెలుగుదేశం పార్టీ 2002లో అవకాశం ఇచ్చింది. ఆ రోజు నుండి అంటే దాదాపు 22 సంవత్సరాలు అయిపోతూ ఉన్నాయి. మరి ఆ 2002 తర్వాత జరిగినటువంటి ప్రతి రాజ్యసభ ఎన్నికల్లో కూడా ఏ రాజకీయ పార్టీ ముస్లింలకు ప్రాతినిధ్యం ఇవ్వలేదు. మరి ముస్లింలను రాజకీయంగా ముందుకు రావాలని చెప్పేసి వేదికల మీద చెప్తా ఉన్నారు. మరి ముస్లింలకు మాత్రం అవకాశాలు ఇవ్వటం లేదు. ఏదో అయ్యవారికి చాలు 5 వరాలు పిల్లవానికి చాలు పప్పు బెల్లాలు అన్నట్టు పనికిరాని పదవులు ముస్లింలకు ఇచ్చి మేము ఇచ్చామని చెప్పేసి చెప్పుకుంటా ఉన్నారు. మరి అదేవిధంగా చూసుకుంటా ఉంటే ఈ రోజున చట్టసభల్లో ముస్లింలలో ఇతను సరైనటువంటి అభ్యర్థి అని చెప్పేసి చెప్పుకోవడానికి కూడా ముస్లిం సమాజంలో ఎవరు లేరు. ఎందుకంటే అర్హులకు కాకుండా మరి ఆ రాజకీయ పార్టీ కనుసంధంలో ఎవరైతే ఉంటున్నారో మరి అధినేతలకు ఎవరైతే భజనాపరులుగా ఉంటున్నారో అటువంటి వారికి మీరు పదవులు ఇవ్వటం వల్ల వారి వల్ల మీ పార్టీకి ఉపయోగం ఉండదు, మీకు ఉపయోగం ఉండదు, ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు ఉపయోగం ఉండదు. కనీసం మీరు చట్టసభల్లో మీరు ఒక వ్యక్తికి ఒక పదవి ఇస్తూ ఉంటే ఆ వ్యక్తి మీ పార్టీ కన్నా పనికి రావాలా, లేదా మీకన్నా పనికి రావాలా, లేదా నియోజకవర్గ ప్రజల కన్నా పనికి రావాలా, కనీసం వాళ్ళ జాతి కన్నా పనికి రావాలా. మరి ఇప్పుడు ఉన్నటువంటి ముస్లిం సమాజంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మరి ఆ స్థాయి వాళ్ళు ఉన్నారా అని చెప్పేసి మేము ఇతర నాయకుల వద్ద మేము ప్రజా సంఘాల వద్ద మేము మా యొక్క ఆవేదన వెళ్ళిపుచ్చితే ఎవ్వరూ ఆ స్థాయి నాయకులు లేరు. అధిష్టానం ముందు నోరిప్పేటువంటి స్థాయి ఉన్నాడు ఎవడు లేరు అనేటువంటిది ఇక ప్రజల్లో వినబడతా ఉంది. మరి ఆ అపవాదాన్ని కూడా రాజకీయ పార్టీల అధినేతలు తొలగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైతే తన జాతి కోసం, ఎవరైతే తన నియోజకవర్గ ప్రజల కోసం, ఎవరైతే తన పార్టీకి కట్టుబడి పనిచేస్తూ ఉన్నారో అటువంటి వాళ్ళకు అవకాశాలు ఇస్తే అటు పార్టీ కార్యకర్తల్లో కానివ్వండి, ఇటు ఏ జాతికి అయితే ఇచ్చారో ఆ జాతి ప్రజల్లో కానివ్వండి, ఏ నియోజకవర్గానికి ఇచ్చారో ఆ నియోజకవర్గ ప్రజల్లో కానివ్వండి, మీ పట్ల మీ పార్టీ పట్ల ఒక సదాభిప్రాయం ఏర్పడి మీ పార్టీ కూడా అభివృద్ధి చెందిద్ది, ఆ జాతి కూడా అభివృద్ధి చెందిద్ది, అలానే ఆ నియోజకవర్గ ప్రజలకు కూడా సంక్షేమం చేరిద్ది. కాబట్టి మీరు ఇచ్చేటువంటి ఈ రాజ్యసభ కానివ్వండి, లోక్సభ టికెట్లు కానివ్వండి, అదేవిధంగా శాసన మండలి సభ్యులుగా కానివ్వండి, శాసనసభ్యులుగా కానివ్వండి, ఆర్థికమే ప్రధాన అర్హతగా భావించకుండా కనీస రాజకీయ పరిజ్ఞానం ఎవరికైతే ఉందో వాళ్ళకి మీరు అవకాశం కల్పించండి. ఆర్థికం కూడా అవసరమే, కానీ పూర్తిగా ఆర్థికమే మా అర్హత అనే విధంగా ఈ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి సెలక్షన్లను బట్టి తెలుస్తూ ఉంది. ఆ విధమైనటువంటి సెలక్షన్లు సరైనది కావు. అదేవిధంగా రేపు
రెండు పార్టీలు హోరాహోరీగా మరి తలబెట్టి 5-10 సీట్ల తేడాల్లో అధికారం చేపడితే మరి డబ్బే ప్రధాన అర్హతగా మీరు ఇచ్చినటువంటి కొంతమంది సభ్యులు గెలిచిన తర్వాత మరి వారు అటు నుండి ఇటు నుండి అటు మారేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. వాటిని కూడా పరిగణలోకి తీసుకోండి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు 2014లో గెలిచినటువంటి 67 మందిలో 23 మంది వెళ్ళిపోయారు. రేపు అటువంటి పరిస్థితి వస్తే పార్టీని నమ్ముకొని ఉండేటువంటి వ్యక్తులు కూడా అవసరం. ఇదే పని తెలుగుదేశం కూడా ఆలోచించాలా ఇరువైపులా. ఎందుకంటే మీరు వ్యాపారస్తులను అభ్యర్థులుగా పెడితే వాళ్ళ వ్యాపారం కోసం రాజకీయంగా అటు నుండి ఇటు నుండి అటు చొక్కాని మార్చినంత తేలికగా మరి పార్టీలు మార్చేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అందుకోసం పార్టీ కమిట్మెంట్ ఉన్న వాళ్ళకి, ఆర్థికంగా పెట్టుకోగలిగే వాళ్ళకి వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని చేయాలని చెప్పేసి మేము ఈ మన టీవీ ఈ ఛానల్ ద్వారా నేను పార్టీల అధినేతలకు తెలియపరుచుకుంటా ఉన్నాను. అలానే ఏదైతే మీరు ఇప్పుడైతే ఈ 3 సీట్లు రఘునాథ్ రెడ్డికి కావచ్చు, వైవి సుబ్బారెడ్డికి కావచ్చు, అలాగే గొల్లబాబురావు కావచ్చు బీఫామ్లు ఇచ్చిన పరిస్థితి ఉంది. గతంలో చూసుకున్నప్పటికీ కూడా ఈ రాష్ట్రం కానీ కృష్ణయ్య గారికి కూడా ఏదైతే రాజ్యసభ సీట్ ఇచ్చిన పరిస్థితి, దాని మీద కూడా అప్పుడు కూడా ముస్లింలకు ఇస్తారనేటటువంటి ఒక ఆశాభావం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి కూడా ఏం చెప్తారు? తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి బీసీ సంఘం నాయకులు ఆర్ కృష్ణయ్య గారికి గత సంవత్సరంలో రాజ్యసభ సభ్యత్వం వైసీపీ ఇచ్చిందండి. దాన్ని ఎవరు వ్యతిరేకించట్లేదు. ఒక బీసీ నాయకుడిగా ఆయన 40 సంవత్సరాలుగా బీసీ సంక్షేమం కోసం పోరాడుతూ ఉన్నాడు. అతన్ని గుర్తించి ఇచ్చారు. అయితే అతను తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి. మన రాష్ట్రంలో కూడా అనేక మంది బీసీ నాయకులు ఉన్నారు. సరే వారికి ఇవ్వాలనేటువంటి ఆలోచన వారికి కలిగింది, ఇచ్చారు. వారికి ఇచ్చినందుకు మేము ఎక్కడ కూడా వ్యతిరేకించడం లేదు. అదే కోణంలో మరి ఆ రోజు నుండి డిమాండ్ చేస్తూనే ఉన్నారు ముస్లిం సంఘాలు. రాజ్యసభ సభ్యత్వం కూడా ముస్లిం ప్రజా సంఘాల్లో అవకాశం ఇవ్వండి అని చెప్పేసి ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తూనే ఉన్నాయి. కానీ ముస్లింల ఆలకించేవాడే లేడు. ముస్లింల మొర ఆలకించేవాడే లేడు. కారణం ఏంటంటే ఇప్పుడు చెప్పే కదా, ఒక పార్టీ ఏమో వీళ్ళు వైసీపీకి కరుడు కట్టిన వాదులు అని, వైసీపీ పార్టీ ఏమో వీళ్ళు మా జోబులో ఉండేటువంటి వాళ్ళు ఎక్కడికి పోతారనేటువంటి దాంట్లో రెండు వైపులా కూడా ముస్లిం సమాజం నలిగిపోతూ ఉంది. మరి ఈ అన్ని విషయాలు కూడా ఒక సమర్థుడు తన చుట్టూ అసమర్థులను కూర్చోబెట్టి మంచి ఫలితాలు ఆశించడం అనేది అత్యాశ ఎలా అవుతుందో, అలానే సమర్థవంతమైనటువంటి నాయకత్వం గల ఈ రాజకీయ నాయకులు కూడా తమ చుట్టూ ఉన్న వాళ్ళు సమర్థులా అసమర్థులా అని కూడా వాళ్ళని కూడా చూసుకోవాలా. ఎందుకంటే అధికారం పోయిందనుకోండి, ఎవరికైనా కూడా అధికారం పోతే ఆ రోజున మిమ్మల్ని పట్టించుకునేవాడు ఎవడు ఉన్నాడు. అధికారంలో ఉన్నంత వరకు మీకు అన్నీ మీరే అధికారం. ఇప్పుడు చూస్తూనే ఉన్నారు, ఈ పార్టీలో ఉన్నవాళ్ళు ఆ పార్టీలో ఉన్నప్పుడు ఆ అధినేతను పొగడటం, ఆ పార్టీ అధినేత టికెట్ నిరాకరించగానే వాళ్ళనేమో ఎందుకులేండి నానా రకాలుగా విమర్శించడం ఈ ఇరు పార్టీల్లో జరుగుతూ ఉంది. సరే, వీడు అటుండి విమర్శించాడు కదా, మరి ఇటు వస్తున్నాడని వీళ్ళు ఏమైనా ఆపుతున్నారా? వీళ్ళు ఆపట్లేదు. నీకు ఆర్థిక బలం ఉంటారా, మేము నీకు అవకాశం ఇస్తామంటున్నారు. మరి పార్టీ కమిట్మెంట్ అనేది పార్టీ అధినేతలకే లేకపోతే ఇక కార్యకర్తలకు ఎక్కడి నుండి వచ్చింది, పార్టీలో ఉన్న జనానికి ఎక్కడి నుండి వచ్చింది? ముందు పార్టీ కమిట్మెంట్ ఉండాలి కదా. ఏమయ్యా, నువ్వు ఇన్ని సంవత్సరాలు ఆ పార్టీలో పనిచేసి నువ్వు మమ్మల్ని విమర్శించి రాగానే నీకు మేము టికెట్ ఇవ్వాలా? నువ్వు 5 సంవత్సరాలు నువ్వు మాకు పార్టీ కోసం పనిచేయ, రానున్న ఎన్నికల్లో మేము నీకు టికెట్ కేటాయిస్తామని ఎందుకు చెప్పడం లేదు? ఏంటా బలహీనత? పార్టీ అధినేతలకు ఉన్నటువంటి బలహీనత ఏంటి? మీ బలహీనత ఏంటంటే ఆర్థికంగా బలంగా ఉంటే చాలు, వాడు ఏ పార్టీ వాడైనా పర్లేదు, ఎలా సంపాదించాడనేది పర్లేదు. ఈ మీ ఆలోచనతో ఏమవుతుందంటే ఇక్కడ వ్యాపారస్తులందరూ కూడా దిగుమతి అయ్యి పార్టీ అధికారంలోకి వస్తే నేను గెలిచినా ఓడినా, పార్టీ అధికారంలోకి వస్తే నేను గెలిచినా ఓడినా, నేను ఏ వ్యాపారాలు చేసుకున్నా కానీ చిట్ట చివరికి చట్ట వ్యతిరేక వ్యాపారాలు చేసినా కూడా నాకు ఒక లైసెన్స్ దొరికిద్ది చేసుకోవడానికి, నన్ను ఎవరు అడ్డుకోడు అనేటువంటి దృక్పథంతోనే ఈ నాయకులందరూ కూడా దిగుమతి అవుతున్నారు. కానీ ప్రజాసేవ చేయాలనేటువంటి దృక్పథంతో వస్తున్నవారు కాదు.
దీనివల్ల మీరు నష్టపోతారు, మీ పార్టీ నష్టపోయింది, మీ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు నష్టపడతారు. ఒక కార్యకర్త ఒక నాయకుడు ఈ పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీ వాడిని విమర్శించినప్పుడు ఆ విమర్శించినటువంటి నాయకుడు మళ్ళీ ఈ పార్టీలో వస్తే ఆ కార్యకర్త పరిస్థితి ఏంది? ఎరా నువ్వు నేను ఆ పార్టీలో ఉన్నప్పుడు నన్ను విమర్శిస్తావా నువ్వు అని చెప్పేసి అనుకునేటువంటి పరిస్థితి. కాబట్టి ఏంటంటే ఈ రాజ్యసభ కానివ్వండి, లోక్సభ కానివ్వండి, శాసనసభ కానివ్వండి, శాసన మండలి కానివ్వండి, చట్టసభల్లో ఏదైతే ఉన్నారో వాళ్ళలో సమర్థులకు చూసేయండి. మీరు ఒక వ్యక్తిని ఒక జాతి నుండి ఒక వ్యక్తిని మీరు ఒక పదవి ఇవ్వాలని చెప్పేసి ఆలోచన చేసినప్పుడు ఆ జాతికి చెందిన వ్యక్తి అని మాత్రం పరిగణలోకి తీసుకోబాకండి. ఆ జాతికి పని చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఆర్ కృష్ణ గారికి మీరు రాజ్యసభ ఇచ్చారు, ఆయన బీసీల కోసం పనిచేశాడు. ఆయన జాతికి చెందిన వ్యక్తి కాదు, జాతికి పనిచేసిన వ్యక్తి. అలానే మీరు ఇచ్చేటువంటి ఏ జాతికి ఆ జాతి, మీరు మైనార్టీలకు ఇన్ని సీట్లు ఇస్తున్నాం, బీసీలకి ఇన్ని సీట్లు ఇస్తున్నాం, కాపులకి ఇన్ని సీట్లు ఇస్తున్నాం, అగ్రవర్ణాలకు ఇన్ని సీట్లు ఇస్తా ఉన్నాం, ఎస్సీ సోదరులకి ఇన్ని సీట్లు ఇస్తా ఉన్నాం, అవసరమైతే ఎస్సీ ఎస్టీలకి జనరల్ స్థానాల్లో కూడా టికెట్లు ఇస్తామని మీరు చెప్తా ఉన్నారే, ఇది జాతికి చెందిన వారు కాదు, జాతికి పనిచేసినటువంటి నాయకులకు ఇస్తే ఆ నాయకుల ద్వారా మీ పార్టీ కూడా బలోపేతం అయింది. మీకు ఆ జాతిలో ఒక మంచి నాయకుడికి ఆ పార్టీ గుర్తించి ఇచ్చిందనేటువంటి అభిప్రాయం ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి 3 రాజ్యసభల్లో ఇంకా పోలింగ్ ప్రక్రియ స్టార్ట్ కాలేదు, నామినేషన్ ప్రక్రియ ఇంకా జరగలేదు. కాబట్టి ఈ 3 స్థానాల్లో ఒక స్థానాన్ని మైనారిటీలకు ఇచ్చేటువంటి విధంగా ఎవరైతే ముస్లిం జాతికి ఉపయోగపడతాడో అటువంటి వ్యక్తిని మీరు సెలెక్ట్ చేసి ఇస్తే మీకు రానున్న ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముస్లిం సమాజం నుండి మళ్ళా ఒక అవకాశం కలిగిద్ది. లేని పక్షంలో పునాది రాళ్ళుగా ఉన్నటువంటి ముస్లింలకు ఈ ప్రభుత్వంలో సరైనటువంటి అవకాశాలు దొరకలేదు, ఏదో అరకొర అవకాశాలు ఇచ్చారు. అయ్యవారికి చాలు 5 వారాలు, పిల్లవారికి చాలు పప్పు బెల్లల్లాగా పనికిరానిటువంటి అధికారం లేనిటువంటి అధికార పదవులు ఇచ్చారు. పదవి అయితే ఉంది కానీ ఆ పదవిలో అధికారం లేదనేటువంటి అభిప్రాయం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకుల్లో ఉంది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులు అందరూ కూడా పదవుల్లో ఉన్నవాళ్ళు మీకు డైరెక్ట్గా చెప్పట్లేదేమో కానీ ప్రజల్లో ఉన్నటువంటి అసలైన విషయం ఏంటంటే ఇది బహిరంగ రహస్యమే. మాకు అధికార పదవి ఇచ్చారు కానీ పదవిలో అధికారం లేదు, అధికారం వాళ్ళ చేతిలోనే ఉందనేటువంటి అభిప్రాయం వ్యక్తమవుతున్నందువల్ల ఈ ఎస్సీ ఎస్టీ బీసీ నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనార్టీ అని చెప్పేటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు అధికారంతో కూడినటువంటి పదవులు ఇచ్చి చట్టసభల్లో వారిని స్వతంత్రంగా మాట్లాడేటువంటి అవకాశం కల్పించాలని ఈ ఛానల్ ద్వారా నేను ఇరు పార్టీల అధినేతలకు తెలియజేసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ సార్ కలీం గారు. ఇది ఏదైతే ముస్లిం జేఏసీ నాయకులు కలీం గారి యొక్క ఏదైతే అభిప్రాయం మొత్తం మీద చూసుకుంటే కనుక రాజ్యసభ సీట్లకు సంబంధించి ఆది నుంచి ఆశగా ఎదురు చూస్తున్నప్పటికీ కూడా ఏదైతే అసంతృప్తి మిగిలింది ముస్లిం సమాజానికి అనేటటువంటి ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటికీ మించిపోయింది లేదు, ఇంకా నామినేషన్లు విత్డ్రా అనేటటువంటి సమయం ఆసన్నమయ్యే వరకు కూడా ముస్లింలకు అవకాశం ఇచ్చేటటువంటి పరిస్థితి ఇంకా ఉంది. ఏదైతే ప్రస్తుతం 3 అభ్యర్థులకు సంబంధించి ఉన్న నేపథ్యంలో ఒక్క సీటు ముస్లింలకు ఇచ్చినప్పటికీ కూడా వైసీపీకి పునాదిరాళ్లుగా ఉండి అత్యధిక సీట్లు గెలుపొందడానికి అవకాశం కల్పించినటువంటి ముస్లిం సమాజానికి రుణం తీర్చుకునే అవకాశం ఈ రాజ్యసభ సీట్ల ద్వారా ఉంది. అది విస్మరిస్తే ఏదైతే పునాదిరాళ్లుగా ఉన్నటువంటి ముస్లిం సమాజం ఏదైతే వైసీపీ పతనానికి సంబంధించి ప్రకంపనం సృష్టించేటటువంటి పరిస్థితి ఉంటుందనేటటువంటి ఒక అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నటువంటి తీరు కనిపిస్తుంది. మొత్తం మీద చూసుకుంటే నా ఎస్సీ నా బీసీ నా మైనార్టీ అనేటటువంటి ఒక అభిప్రాయాలు వేదికలపైన వ్యక్తం చేసేటటువంటి సాక్షాత్తు ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి అధినేత ఇలాంటి సమయంలో నా ముస్లింలు అనేటటువంటి మాట గుర్తు రాదా అనేటటువంటిది కూడా మరోసారి పునరుద్ఘాటించడం జరిగింది. ఇది తాజా టాపిక్కు సంబంధించి రాజ్యసభ అభ్యర్థుల ఎంపికకు సంబంధించినటువంటి సీట్లు ఇచ్చేటటువంటి క్రమంలో ముస్లిం జేఏసీ నాయకుల యొక్క అభిప్రాయం. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.